కూటమి ప్రభుత్వంపైన ఎమ్మెల్సీ లీలా అప్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపిస్తూ యువత ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వ అణచివేత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ఎద్దేవా చేశారు. పరీక్షలకు ముందు జీవో నెంబర్ 447 తెచ్చి తమకు కావలసిన వారికి ఉద్యోగాలు వచ్చాక జీవో నెంబర్ 56 తెచ్చారని ఆరోపించారు. బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో మేము అమలు చేయం. మేము రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. మేము ఏది చెబితే అదే జరుగుతుందే తప్ప ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టడానికి కానీ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కానీ, సమాజం ఏమనుకుంటుందో కనీసం స్పృహలో ఉండటానికి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దేశంలోనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మార్కు ప్రభుత్వం నడుస్తుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కనీసం అప్పుడైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కానీ ఈ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 3 రోజులుగా ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, నిరుద్యోగ యువతతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో మేము అమలు చేయం.